సార్ నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్. సంవత్సరం తర్వాత కలిసాం. సంవత్సరం తర్వాత సో పోయినసారి సూపర్ హిట్ కదా సార్ అది ధ్యాన చాలా మహాయజ్ఞం. బ్రహ్మాండంగా జరిగింది. వండర్ఫుల్ గా జరిగింది. మనం అన్ని ఛానల్స్ లైవ్ ఇచ్చాం మేము చాలా కూడా. మీరు అందరు సహాయ సహకారాలతో లేదు సార్. బ్రహ్మాండంగా జరిగింది. కానీ నాకు మొత్తంలో మీకు మళ్ళీ చెప్దామన్నా కుదరలేదు సార్. నేను ప్రతి వేదిక మీద మిమ్మల్ని చూశాను. ఇంత పెద్ద బాధ్యతను మీద ఎత్తుకొని కూడా మీ మొహంలో ఒక్క క్షణం కూడా చిరునవ్వు చెరగలేదు. మీరు అలసిపోయినట్టు కనబడలేదు. అదే ధ్యానం యొక్క ప్రత్యేకత సార్. నాకు అది నిజంగా ఆశ్చర్యం సార్. ఈ రోజుకి నా కళ్ళల్లో మెదులుతుంది మీ ఫ్రేము. చక్కగా అంత పెద్ద ప్రోగ్రాం నడుస్తూ కూడా అసలు అప్పుడే కారు దిగి వచ్చి ఫ్రెష్ అలా నిలబడ్డట్టుగా నవ్వుతూ నిలబడ్డారు. ఎలా సాధ్యమైంది సార్ అది? సార్ యాక్చువల్లీ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సార్ మీకు ధ్యానం చేసినప్పుడు అలసట అనేది ఉండదు. ఓకే ఎందుకు? మీ మైండ్ అనేది రెస్ట్ కోతుంది. ఇట్స్ ద సైన్స్. ఓకే ఇప్పుడు మీ ఫిజికల్ బాడీకి ఎలా రెస్టో, మీరు ఎలా పడుకుంటే రెస్ట్ అవుతుందో మైండ్కు రెస్ట్ ఉండాలి. అదర్వైజ్ కూడా మైండ్ అది మిషన్ లేక పనిచేస్తుంది. అవును అయితే అది సాధ్యం ఎప్పుడంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. ఓకే ఎప్పుడైతే మైండ్ మీకు రెస్ట్ ఉంటుందో ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటారు. ఓకే ఇప్పుడు యోగులు మునులు ఉన్నారు, వాళ్ళు నో స్లీప్ పడుకోరు, ధ్యానంలో ఉంటారు. అవును. ఇప్పుడు మా పత్రిజీ గారు అవును. హార్డ్లీ 2-3 అవర్స్ ఇట్లా కార్లో పడుకునేవాడు ఫ్రెష్. అది ధ్యానం యొక్క స్పెషాలిటీ అది అన్నట్టు. సో ధ్యానం యొక్క స్పెషాలిటీ అదే, మీ ఎనర్జీ సీక్రెట్ కూడా అదే. 100% వేరే డౌటే లేదు. Wow. మీరు ఎన్ని గంటలు చేయమన్నా, ఏది చేయమన్నా, ఏ పని చేయమన్నా, ఏ భయం ఉండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద యాగం చేస్తున్నాం, మీరు 100 మందికి ఇచ్చేస్తే ఎంతనో 10 లక్షల ప్లేట్ల భోజనం ఆర్గనైజ్ చేస్తున్నాం. చేస్తున్నారు కదా. 1,00,000 మంది, దాదాపుగా 1,00,000 మంది వ్యక్తులు వస్తారు. 11 రోజులు. ఏదో ఇంట్లో చిన్న 100 మంది బర్త్డే పార్టీ లెక్క అనిపిస్తుంది నాకు. సార్ మేము మొన్న చిన్న లాంచ్ చేసాం ఛానల్. 3 రోజులు పని చేసాము, 2 రోజులు పడుకున్నాం రెస్ట్. మీరు దాదాపు ఒక 1 month పని చేస్తారు కదా దీని మీద. సీరియస్గా 3 నెలలు చేస్తాం. 3 నెలలు. అంటే ఏంటంటే మా దాంట్లో ఒక ఆనవాయితీ ఏంటంటే సార్ ప్రతి ఊరు, ప్రతి సెంటర్కి వెళ్ళి ఇన్వైట్ చేస్తాం. సార్ అది మొదటి నుంచి జరుగుతున్న ఆనవాయితీ. బా. దాదాపు 90 రోజులు ఏకదాటిగా ఫుల్ టైం చేస్తాం. ఓకే సార్, ఇంతకు ముందు కూడా ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు లేదంటే చాలా చాలా రకరకాలు జరిగాయి కదా. గత 3 ఏళ్ళుగా అంటే ఇది 4వ సంవత్సరం ఈ పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అని చేస్తున్నారు కదా. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? సార్ యాక్చువల్ ఏంటంటే 1990 నుంచి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు కర్నూలులో మొదలుపెట్టారు. అవును. అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు, తర్వాత ధ్యాన మహాచక్రాలు, Yes. తర్వాత 2021 వరకు ధ్యాన మహాచక్రాలు జరిగింది. 2021 తర్వాత ఆయన చెప్పాడు, అప్పటికి 12 చక్రాలు చేసిన తర్వాత 13వ చక్రం ఉండదు స్వామి, ఇక నుంచి యాగాలు ఉంటాయి అన్నాడు. 2022 నుంచి యాగాలు నిర్వహించారు. బట్ మీనింగ్ అంతా ఒకటే. ఇప్పుడు చూడండి, Right. డిసెంబర్ 21 నుంచి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది, ఓకే ధ్యాన మహాయజ్ఞం. ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే కూడా అదే డేటు పత్రి గారు ఏదైతే డేట్ పెట్టారో డిసెంబర్ 21 యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు. వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21. పత్రిజీ గారు 25 సంవత్సరాల కింద డిసెంబర్ 21 ధ్యాన మహాయజ్ఞం అని చేశారు. అంటే పత్రిజీ గారిని గుర్తించినట్టేనా? 100% యుఎన్ఓ లేకుంటే డిసెంబర్ 21 ఎందుకు పెట్టారు? ఎట్లా పెడుతుంది? 22 ఎందుకు కాదు, 28 ఎందుకు కాదు? అది మనం చెప్పినామా? కాలే. పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పేవారు, అయ్యా ఫ్యూచర్లా ధ్యానం చేసేవాడే ఉంటాడు ఈ భూమి మీద, ధ్యానం చేయనివాడు ఈ నెగటివ్ వైబ్రేషన్ తట్టుకోలేడు. అది ట్రూత్ చూస్తున్నాం కదా. చూస్తున్నాం. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ధ్యానం చేస్తారు. కాబట్టి ప్రధానమంత్రి అయితే నీళ్ళు అడుక్కేళ్ళి ధ్యానం చేస్తారు. ఇక తప్పదు. కరెక్ట్. సో ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? సార్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక 30% అకామిడేషన్ పెంచాం. తర్వాత లాస్ట్ ఇయర్ మేము దాదాపుగా 7 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద భోజనం వితరణ చేశాం. ఈసారి పట్టుదలతో ఉన్నాం. 10 లక్షల ప్లేట్లు, 1 million plates ఆఫ్ ధ్యాన ప్రసాదం, ధ్యాన భోజనం వితరణ జరగాలని ఒక మొత్తం పిరమిడ్ మాస్టర్ ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాడు. మీరు అనొచ్చు, భోజనం ఎందుకు, మీ ఇంట్లో ఉండదా భోజనం అంటే? పత్రిజీ గారు చెప్పేవారు, అయ్యా ధ్యానం అనేది తర్వాత ఇష్యూ, ప్రతి ఒక్కరు రావాలి. ఆ యొక్క ప్రాంగణంలో ఎవరైతే ఆ ధ్యాన ప్రసాదం స్వీకరిస్తారో వాళ్ళు మార్పు మొదలవుతుంది. అందుకే మీకు చెప్పాను, మీరు డిసెంబర్ 21 రావాలి కంపల్సరీ. వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తే తర్వాత దాన్ని తెలుస్తుంది.
తప్పకుండా సార్. అయితే పత్రిజీ గారు అప్పుడప్పుడు ప్రసంగాల్లో అనేవాళ్ళు కదా, నా తర్వాత ఈ ఉద్యమం ఇంకా బలంగా జరుగుతుంది అనే మాట అనేవాళ్ళు. అక్షరాలు అదే ప్రూవ్ అది అయింది. ఎలా ఎలా సాధ్యం ఎలా అవుతుంది అయిందంటే సార్? ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, ఇది సెంట్రలైజ్ మోడల్ కాదు. ఓకే. ప్రతి ఒక్కరు ఏ ఊరికి ప్రతి మనిషి ఇప్పుడు మీరున్నారు, అవును. ఇప్పుడు ఇలా గురువు శిష్యుడు లేడు, అచ్చా. అందుకే సార్ అనేవాళ్ళు. ఓకే. ఎప్పుడైతే గురువు శిష్యుడు లేడో అందరు సార్లే, అందరు సార్. అందరు గురువులే, అందరు సార్లే. ఓ. ఇదేంది సింప్లెస్ట్ కాన్సెప్ట్ ధ్యానము. ధ్యానం అనేది ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు కృష్ణ చెప్పిండు ఆ వర్డ్. భగవానుడు, అవును. ఇవాళ మనం చేసింది కొత్తది ఏం లేదు. బుద్ధ భగవానుడు, కృష్ణుడు అందరూ చెప్పిందే పత్రి గారు చెప్పారు. ఉమ్, సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాడు ఏంటంటే నీకు నీవే గురువు, నీ శ్వాసే నీ గురువు. అవును. ఉమ్. ఓకే. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగారు, సార్ మీ తర్వాత ఎవరు అన్నాడు. అడుగుతాను నవ్వుకుంటే చెప్పాడు, నా తర్వాత ఉన్న మాస్టర్స్ అందరు పత్రిజీలు అన్నాడు. ఒక్క కాన్సెప్ట్ ఏంటంటే అందరూ పత్రిజీ అనుకొని పత్రి గారు ఎలా చేశాడో సేమ్ అదే లైన్లో చేస్తున్నారు. అందుకే ఇవాళ ఇంత చైతన్యం. వారు 3 సంవత్సరాలలో కనీసం ఇది ఒక 30 టైమ్స్ పెరిగిపోయింది. మీరు అసలు గ్రామీణ ప్రాంతాలు చూడాలి. నేను మారుమూల ప్రాంతాలు పోయించాను. మొన్న ఎక్కడో శ్రీకాకుళం అవతల ఇచ్చాపురం దగ్గర ఒక ట్రైబల్ విలేజ్ పోయించాను. దాదాపు ఆ ఊర్లో 400 మంది ఉంటే 200 మంది ధ్యానుడే. మీరు అడగండి పోయి, ఏమో సమస్య ఉందంటే నేను హాయిగా ఉన్నా సార్, నాకేం ఉందంటారు. ఎవరు అనుమానం చూస్తే ఇక్కడ జుబ్లీస్ ఇంతమంది ఉన్నారు అనలేరు. నిద్రే పట్టదు. అది ధ్యానానికి ఉన్న పవర్. అందుకే మీరు ఈసారి 25th రండి, మీరు ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా వస్తాను సార్. రైట్. అన్నదానం గొప్ప చాలా, అంటే ఇక ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్పది అన్నదానం అనేది అందరూ న్యాచురల్ కదా. చెప్తారు. మనిషి ఏంటంటే ఒక అన్నమే ఇంకా చాలు అంటారు. చాలు. అలాంటిది మీరు 10 లక్షల భోజనాలు 10 రకాల వంటకాలతో పెడతారు. సో అది చాలా గొప్పగా చెప్తారు. ఈసారి అద్భుతం చేయబోతున్నారు. వండింది వండకుండా, పెట్టింది పెట్టకుండా మేము ఎలా తయారు చేస్తామంటే దాని మీద ఒక కమిటీ చేస్తాం. ఇడ్లీ పెడితే మళ్ళీ ఇడ్లీ రావద్దు. ఓహో. ఇడ్లీ, వడ, పూరి, దోశ ఎంతమందికి 30,000 మందికి తెస్తారు. భోజనాలు మీకు 3 రకాల కూరలు, 2 రకాల రైసులు, వాటి పాపళ్ళు, పచ్చళ్ళు, ఇంకా ఒక పిండి భోజనం లేకనే అందరూ సంతోషంగా. ముఖ్యంగా మా ధ్యానులు, మహిళా ధ్యానులు వాళ్ళ ఇంట్లో తయారు చేసిన నిమ్మకాయ చట్నీ, ఈ చట్నీ రకరకాలుగా పట్టుకొచ్చేస్తారా. ధ్యానమాయంలో మన ఊరి రుచులని ఒక స్కీమ్ పెట్టినాం. వస్తే ఒట్టికి ఎవరు రారు. చెప్తున్నా కిలో ఉల్లిగడ్డ తీసుకుని ఒక ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చాడు. గ్రేట్. దాని పవర్. సో స్వీట్. ధ్యాన మహాయజ్ఞంలో ఏదో ఒక హైలైట్ ఉంటుంది కదా, దీనిలో హైలైట్ ఏంటి ఈసారి సార్? ముఖ్యంగా ఈ ప్రపంచం అంతా ఎంత అశాంతితో ఉందో మీకు తెలుసు. 2020లో ఏం జరిగిందో మనం తెలుసు. ఈ ప్రపంచ శాంతి గురించి, ముఖ్యంగా ప్రపంచాన్ని పాలిస్తున్న నాయకులు మంచి ఆలోచనలు రావాలని. ఎందుకంటే నాయకుడికి మంచి ఆలోచన ఉంటే మనం అంతా హాయిగా ఉంటాం. ఈ ప్రపంచాన్ని పాలించే నాయకులకు మంచి ఆలోచనలు రావాలని, వాళ్ళకు మంచి థాట్స్ రావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ భూమండలం మీద సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శాంతికి 1,00,000 మందితో 11 రోజుల పాటు ఏకదాటిగా ధ్యానం జరుగుతుంది ఈసారి. దెన్ 6 గంటలు, ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 1 గంట, 6 గంటలు విశ్వశాంతికి ధ్యానం చేస్తారు కొన్ని లక్షల మంది. అది మెయిన్ ఈసారి. దాంతో పాటు ఎంతోమంది గొప్ప గొప్ప గురువులను పిలుస్తున్నాం ఎన్నో ఆర్గనైజేషన్స్ నుంచి. వాళ్ళ యొక్క జ్ఞాన బోధనలు, వారి యొక్క స్పిరిచువల్ టీచింగ్స్, దాంతోపాటు ముఖ్యంగా యువతను బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే అలాగే సపరేట్ స్టేజ్ చేసి ఒక 1000 మందికి వేసి ఆల్ మోటివేషన్ స్పీకర్స్ని పిలిపిస్తున్నాం. వాళ్ళు ఉద్యోగం ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి, సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి, డిప్రెషన్ ఎలా ఫేస్ చేయాలి, యూత్కు సపరేట్గా చేపిస్తున్నాం. ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఇట్లా. ఇంకా దాని రాత్రికి ఈసారి ముఖ్యంగా ఏం చేసినప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలంతా రూరల్ వాళ్ళకి ఇచ్చాం. ముఖ్యంగా గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం రకరకాలుగా. అట్లా ఈ ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు ఒక క్షణం కూడా కన్ను రెప్ప కూడా కొట్టకుండా మిస్ అవుతాం అన్న లెవెల్లో ఈసారి కార్యక్రమాలు